పందిని సింహాసనం మీద కూర్చోబెట్టినా అది బురదలోనూ దొల్లిద్దంట. కాశ్మీర్ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ని దేశంలో భాగం చేసి ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని కట్టి కాశ్మీర్ యువత మంచిగా చదువుకోవాలని దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు యూనివర్సిటీలు పెట్టి కాశ్మీర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎయిమ్స్ని తెచ్చి ప్రభుత్వ హాస్పిటల్ కట్టించి మంచి మంచి రోడ్డులు వేసి ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు కట్టించి కాశ్మీర్లో మొదటిసారిగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి ముఖ్యంగా కాశ్మీర్ని ప్రపంచంలోనే ది బెస్ట్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి మీకు ఉపాధి ఉద్యోగాలు కల్పించిందిరా బీజేపీ ప్రభుత్వం మోడీ గారు. అయినా సరే మీరు మీ బుద్ధిని చూపించారు కదరా దేశ ద్రోహులారా. 70 ఏళ్లుగా బాంబులు దాడులు తుపాకులతో బతికిన కాశ్మీర్ ప్రజలకి మంచి జీవితాన్ని ఇవ్వాలని కాశ్మీర్ని దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బాగా అభివృద్ధి చేయాలని తపన పడ్డ మోడీ గారిని మోసం చేశారు కదరా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే కాశ్మీర్లో లోకల్ ముస్లిం సపోర్ట్ లేకుండా ఉగ్రవాదులు ఇంత ప్లాన్గా దాడి చేయలేరు. ఇది 100% వాస్తవం.